ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పింది ఈ చంద్రబాబు అరెస్టుకు సంబంధించి చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి రాజకీయ పరిణామాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. అప్పుడే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబును జైల్లో కలవడం కావచ్చు, బయటకు వచ్చి కూటమి కలిసి పోటీ చేస్తుందని ఆయన ప్రకటించడం కావచ్చు, ఆ తర్వాత దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు కావచ్చు, అక్కడి నుంచి ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం ఆంధ్రప్రదేశ్లో మారిపోయింది. అప్పటి వరకు జనసేన సొంతంగా పోటీ చేస్తుంది, బీజేపీ సొంతంగా పోటీ చేస్తుంది, ఈ చర్చ ఎక్కువగా నడిచేది. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబును వెళ్ళి జైల్లో కలిసి వచ్చిన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయి ఈరోజు ఇలాంటి రిజల్ట్ వచ్చింది. ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సిందేమో ఒకవేళ అది చేసుంటే ఇంటెన్షనల్గా. అంటే అదే మనం అనేది కూడా ఉన్నటువంటి దాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు మీరు ఉదాహరించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తనకు తాను వెళ్ళడం కలవడం, బయటకు వచ్చి ఇరు పార్టీల కంటే కూడా తానే కూటమికి సంబంధించినటువంటి కలిసి పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి పరిణామం, ఇవన్నీ ప్రకటనలు చేయడం, వీటితో పాటుగా మనం చూడాల్సినటువంటి ఈ ఎన్నికల్లో ఒక అంశాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రిజల్ట్స్ రావడానికి అది చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు యాక్టివ్ ఉన్నటువంటి నారా లోకేష్ను ఈ ఎన్నికల్లో తనను కొంత పరిమితంగా తనను ఒక బౌండరీ పెట్టి అక్కడ వరకే పరిమితం చేయడం అనేది. రెండవది బాలకృష్ణ గారి మిగతా వాళ్ళని కూడా పెద్దగా ఇందులో ఎక్కడ కూడా తెరపైకి తీసుకురాకుండా కొంతమేరకే పరిమితం చేయడం అనేటటువంటిది. కూటమి అనేసరికి ఇక్కడ ఏమైంది, బీజేపీ టీడీపీ నుంచి ఖచ్చితంగా మనకు కనపడే చంద్రబాబు నాయుడు, ఇక్కడ జనసేన నుంచి కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ప్రధానంగా ముందుండి నడిపించడం వల్ల వీళ్ళ ల్యాప్సెస్ కానీ లేకపోతే మళ్ళా నారా లోకేష్ బాబు వీళ్ళంతా వచ్చేసేసి ఏదో చేసేసారు గవర్నమెంట్ అనేటటువంటి దానికి కుటుంబాన్ని కొద్దిగా పక్కన పెడుతూ ఆ సీటు వరకే పరిమితం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు పర్యటించడం, సభలు సమావేశాలు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కలిసి ఉమ్మడిగా నిర్వహించినటువంటి సందర్భం, ఇవన్నీ కూడా ప్రజల్ని బాగా ఆకట్టుకోగలిగాయి. వీటితో పాటుగా మనం చూడాల్సినటువంటిది కేంద్రంలో ఎన్డీఏ కనుక అధికారంలోకి వచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ జట్టు కడితే మాకు ఇప్పటి వరకు ఏదైతే రాలేదనుకుంటున్నామో, ఇప్పటివరకు ఏదైతే సహాయం అందలేదనుకుంటున్నామో అవి రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి యువతలో కానీ అటువైపు ఉన్నటువంటి విజ్ఞులుగా ఉన్నటువంటి వాళ్ళకు కానీ విద్యావంతులు కానీ కొంత ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ప్రజలు కూడా కొంతమేరకు ఆలోచన చేశారేమో, అందుకే ఈ ఫలితాలు ఎవరు ఊహించిన దానికంటే కూడా చాలా భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయేమో అని మనకు అనిపిస్తుంది.